హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ విద్యుత్ బిల్లులపై ఇప్పుడిప్పుడే ఒక సరికొత్త ముఖ్యమైన న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియా ముఖంగా మరియు క్యాబినెట్లో చర్చించిన మొట్టమొదటి అంశం విద్యుత్. ఇక కరెంటు ఛార్జీలు, వాటి మీద ఉన్న ఇన్ఫర్మేషన్ను అధికారులందరూ అధికారికంగా కూలంకుశంగా రిపోర్ట్ అందజేయాలైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్ తో సహా. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. వీడియోని జస్ట్ ఒక 1 minute 2 minutes చూస్తున్నారు. వీడియోని పూర్తిగా చూడకపోతే మీకైతే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే రాదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పూర్తి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో, వీడియో రూపంలో అయితే మొట్టమొదటిగా అందుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే విద్యుత్పై అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి, ఇట్లాగా చాలా తదితర సబ్ ఛార్జెస్ అని చెప్పి అనేకమైన ట్యాక్సెస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు అయితే ఇంక్లూడ్ చేసేవాళ్ళు. తద్వారా ఏంటంటే ప్రజలపై తీవ్ర భారం పడేది. విద్యుత్ ఛార్జీలు మనకేంటంటే గతం ప్రభుత్వం అంటే మనకి గతంలో టీడీపీ ప్రభుత్వం అలాగే వైసీపీ ప్రభుత్వంకి దాదాపు 3 నుంచి 5% మేర విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు విద్యుత్ బిల్లులు భారీగా భారంగా మారాయి. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అలాగే పరిశ్రమలకు వాడే విద్యుత్ తీవ్రంగా ఛార్జీలు పెంచడంతో ఏంటంటే ప్రజలు అక్కట్లు ఇక్కట్లు పడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మనకి సరసమైన ధరలకే నాణ్యమైన విద్యుత్ను అందించాలని చెప్పి అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మనకి ఈ మేరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిస్కామ్లు, సదరన్ డిస్ట్రిబ్యూషన్, మనకి ఏవైతే ఈ విద్యుత్ ఏజెన్సీలు ఉంటాయో, అలాగే మనకి ఏంటంటే ఆ కరెంటు వాడకం ఇటీవల బాగా పెరిగిపోయిన నేపథ్యంలో సోలార్ పై సబ్సిడీ కూడా అందజేస్తున్నారు. దీనిపై కూడా ప్రజలకు సబ్సిడీ గురించి అవగాహన కల్పించి ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేస్తే తద్వారా ఏంటంటే మనకి విద్యుత్ మిగులు లోటు కూడా ఉండదు. కాబట్టి విద్యుత్ ఏంటంటే మనకి ఎక్కడ అంతరాయం లేకుండా మనకి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అయితే ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇక మనకి ఎన్నికల మేనిఫెస్టోలో అలాగే ఏంటంటే మనకి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 29వ తేదీన మనకి ఏంటంటే టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి విద్యుత్ ఛార్జీలను సవరించబోమని, అలాగే కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందజేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగిలిన విద్యుత్ ఎంతుంది, లోటు ఎంతుంది, పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సిన విద్యుత్ వాటాలు ఏంటి అని అయితే మనకి అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక గతంలో వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఏకంగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు అంటే మెయింటెనెన్స్ ఛార్జీలు, ఇలా అనేక రకంగా ఛార్జీలు అయితే ప్రజల నుంచి వసూలు చేసి తీవ్ర అసౌకర్యానికి గురి చేశాయి. అలాగే విద్యుత్ వ్యవస్థని సరిగ్గా పట్టించుకోలేదని చెప్పి అయితే మన టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేస్తుంది. ఇక మనకి ఏపీలో ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏంటంటే తీవ్ర విద్యుత్ కోతలు అయితే ఉండేవి. దీంతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో మనకి కొత్తగా కొలువుదీరిన టీడీపీ రాష్ట్ర సర్కార్ ఏంటంటే విద్యుత్పై ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. మనకి ఎక్కడ కూడా కరెంటు కోతలు అనేవి ఉండకూడదని, అలాగే మనకి వ్యవసాయానికి సరిపడిన విద్యుత్ కూడా అందించాలని అయితే అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అసలు ఇన్నిసార్లు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచాలని అయితే టీడీపీ ప్రభుత్వం అయితే తాజాగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇక విద్యుత్ శాఖపై మనకి ప్రభుత్వం ఏంటంటే శ్వేతపత్రం కూడా విడుదల చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. ఇక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత, మిగులు ఎంత, అన్ని వివరాలు సైతం సేకరించాల్సిందిగా ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత 5 ఏళ్లలో పదే విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అంటే ఏకంగా 9 సార్లు ఏకంగా ప్రజలపై తీవ్ర భారాన్ని అయితే మోపారు. ఛార్జీలు పెంచడం తప్ప విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టలేదు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించకపోవడం, విద్యుత్ కోతలతో తీవ్ర నరకాన్ని చూశారు. అసలు ఇన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, బయట ప్రైవేట్ మార్కెట్ ను విద్యుత్ ను ఎంత కొనుగోలు చేశారు అనే అంశాలపై లెక్కలు నిగ్గు తేల్చాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక గత 3 నెలల్లో మీకు ఎంత మేర కరెంటు బిల్లులు వచ్చాయి,
యావరేజ్ గా ఎంత లెక్కన ప్రతి నెల మీకు కరెంటు బిల్ కడుతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే గత ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు పెంచడం సమంజసమా లేక తగ్గించాలా అనే అంశాలపై కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి. వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అమలయ్యే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ని మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.